ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఏకగ్రీవం వెళ్తే నేను ఊరుకోను అని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది జరిగే అవకాశం ఉంటుందండి సార్ నేను సింపుల్ ఏకగ్రీవం, ఎందుకంటే వాళ్ళ సైడ్ అప్పుడు జరిగిన ఏదైతే ఉందో అది రిపీట్ అయ్యే అవకాశం. ఏకగ్రీవం వెళితే నేను ఊరుకున్నాను కదా, ఎన్నిసార్లు ఊరుకోడో చూద్దాం. మీరు చేసిన పాపాలే. ఓకే, మీరు ఏం చేశారు ఆ రోజు? మొన్న చెప్పా డేటా నేను దాదాపుగా 58 చోట్ల అనుకుంటా ఏకగ్రీవాలు చేశారు ఆ రోజు. డేటా చెప్పా. అవును. సో నేనేమంటాను, మీరు చేసింది మళ్ళీ మీకు వెనక్కి రాదా? మీ కర్మ తిరిగి వస్తుంది కదా ఏదో రోజు మీ దగ్గరికి. మీరు చేసిన పాపాలే. మీరు ఏకగ్రీవాలు చేసి అసలు భయం అదే. ఏకగ్రీవం అన్న వాడి ఆంచి వచ్చిందండి. హఠాత్తుగా ఆయన మాట్లాడుతూ ఏకగ్రీవం అంటే నేను ఊరుకుని ఎందుకన్నాడు? ఆయనకు తెలుసు